గుడ్ మార్నింగ్. సిరికార్ కన్సల్టెన్సీ కాకినాడ. రోజు మనం చూస్తున్న వెహికల్ AP31 BF 4289 మారుతి షిఫ్ట్ VXI హై ఎండ్ వర్షన్ 2010 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2025. ఓన్లీ పెట్రోల్ వేరియంట్ వెహికల్ ఇది. అండ్ దీంట్లో ఎలాంటి ఎల్పిజి కానీ సిఎన్జి కానీ గ్యాస్ కిట్స్ లాంటివి అయితే ఏమీ లేవు. ఓన్లీ పెట్రోల్తో తిరిగిన సెకండ్ ఓనర్ వెహికల్. కంప్లీట్ మెరూన్ కలర్ వెహికల్ ఇది. దీని మహారాజా రెడ్ అంటారు కలర్ జనరల్గా. ప్రజెంట్ అయితే మనకి వెహికల్ కాకినాడలో అందుబాటులో ఉంది. వెహికల్ 100% నాన్ యాక్సిడెంటల్ అండ్ నాన్ పెయింటెడ్ వెహికల్ ఇది. మనకి ఫ్రంట్ లెఫ్ట్ డోర్ మాత్రమే పెయింట్ అయింది. రిమైనింగ్ బాడీ అంతా కూడా ఒరిజినల్ బాడీ, ఎక్కడ కూడా పెయింట్ పడలేదు. 3 డోర్లకి, ఫ్రంట్ బానెట్కి, డిక్కీకి, రూఫ్కి అంతా కూడా ఒరిజినల్ పెయింట్. అండ్ అలాగే బాడీ మీద చెప్పదగ్గ మేజర్ డ్యామేజ్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు. అలాగే గ్లాసులన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. ఇంక ఇంటీరియర్ ఆప్షన్ చూసరికి ఏముందంటే 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ అన్ని మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అలాగే రీడింగ్ వచ్చేసి 88,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ పెట్రోల్ మీద. ఇంజిన్ అయితే ఆల్మోస్ట్ చాలా న్యూ ఇంజిన్లా ఉంది. అండ్ సీట్ కవర్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఒక డ్రైవర్ సీట్ కవర్ మాత్రం ఒక కార్నర్లో మాత్రం కొంచెం లైట్గా రఫ్ అయింది. రిమైనింగ్ ఫ్రంట్ బ్యాక్ సీట్ కవర్స్ అన్ని బాగానే ఉన్నాయి. డాష్ బోర్డ్ అంతా నీట్గా ఉంది. అలాగే రూఫ్ అంతా కూడా మంచి క్వాలిటీగానే ఉంది. సో అన్నిటికి మంచి దీనికి చెప్పదగ్గర ఏముందంటే ఇంజిన్ క్వాలిటీ ఎంత బాగుందో అట్ ది సేమ్ టైం బాడీ క్వాలిటీ కూడా అంతే నీట్గా మంచి కండిషన్లో ఉంది. సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్. ఇంకా బ్యాక్ పోర్షన్ ఉందాం. సేమ్ 2 పవర్ విండోస్, సీట్ కవర్స్ అన్ని నీట్గా ఉన్నాయి. బ్యాక్ కూడా సేమ్ ఒక 2 స్పీకర్స్ కూడా ఉన్నాయి. అంటే ఫ్రంట్ స్పీకర్స్తో పాటు బ్యాక్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో ఆడియో సెట్ అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇంకా గేర్ షిఫ్టింగ్ కానీ సస్పెన్షన్స్ ఇవన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్లోనే ఉన్నాయి. మనకి 25 వరకు లైఫ్ ఉందని చెప్పున్నాం కదా. 25 అయిన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం 5 years లైఫ్ రెన్యూ చేసుకోవచ్చు. అప్పుడు మనకి 30 వరకు లైఫ్ వస్తుంది. దానికన్నా సుమారు ఒక 8,000 రూపీస్ దాకా అంతా ఖర్చు. 4 టైర్లు కూడా సీల్ టైర్లు. సుమారు ఒక 1 month అప్రాక్సిమేట్గా అవుతుంది. ఇప్పుడు ఈ టైర్లు మనకి ఈ వేళ నుంచి సుమారు ఒక 40 నుంచి 50,000 కిలోమీటర్లు తిరుగుతాయి. ఇంకా అప్పటిదాకా టైర్ల గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఫ్రంట్ హెడ్లైట్స్ 2 కూడా రైట్ లెఫ్ట్ బాగానే ఉన్నాయి, ఎటువంటి కంప్లైంట్ లేదు. ఫ్రంట్ షెల్ అంతా కూడా ఓకే. ఇంకా బ్యాక్ పార్ట్ చూసరికి ఏముందంటే రైట్ లెఫ్ట్ డేంజర్ లైట్ బాగానే ఉంది. బాడీ ఫ్రేమ్ అంతా కూడా నీట్గా బాగుంది. ఎక్కడ కూడా మెయిన్ బండికి రస్ట్ అయితే లేదు. మరి AP31 బండి అయినప్పటికీ కూడా అది తెలిసి వైజాగ్లో తిరగలేదనుకుంటాను. మరి వెహికల్కి అయితే రస్ట్ అది ఏమీ లేదు. బండి అంతా నీట్గా చాలా ఒరిజినల్ పీస్లా ఉంది. ఇంకా మనకి ఫ్రంట్ ఇంజిన్ రూమ్ చూసుకోవచ్చు. ఇంజిన్ రూమ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఆమ్రాన్ బ్యాటరీ అది కూడా కొత్తగానే ఉంది. 1.2 ఇంజిన్ ఇది. సో పెట్రోల్ బండి ఇది చెప్పినాం కదా. దీంట్లో ఎల్పిజి సిఎన్జి గ్యాస్ కిట్స్ లేవు. ఈ ఫ్రంట్ బానెట్ పట్టి అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. 100% వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండ్ నాన్ పెయింటెడ్. ఒక్క డోర్ తెప్పించి రిమైనింగ్ బాడీ అంతా కూడా ఒరిజినల్ పెయింట్, నాన్ యాక్సిడెంటల్. అలాగే ఏ పార్ట్ కూడా మారలేదు. సో వెహికల్ తీసినాక 10,000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయండి. అదే ఏ బండి తీసినా కూడా అంతకుమించి ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదు. అది కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ వర్క్ ఏమన్నా చేయించుకోవడం తప్పించి కానీ ఇంజిన్ పరంగా మీరు చేయించుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు. ఎందుకంటే 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి, కొత్త బ్యాటరీ ఉంది, ఇంజిన్ అంతా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. అలాగే బాడీ మీద చెప్పేదాకా మేజర్ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. బండి అన్ని రకాలుగా బాగుంది. జస్ట్ వెహికల్ తీసినాక జనరల్ సర్వీస్ చేయించుకుని వాడుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. అండ్ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 2 lakhs, 2 లక్షలు ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ లేదు. ఫోన్ చేసి రండి.